రుచికరమైన ములక్కాడ చికెన్ ఈగర్ని మరి తయారు చేసేసుకుందామా? హాయ్, హలో, నమస్తే. అందరూ ఎలాగున్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? ఎలా ఉన్నారు? 5 days అవుతుంది కదా వీడియోస్ పోస్ట్ చేసి. మరి అందరూ అడుగుతున్నారు ఎందుకు పోస్ట్ చేయట్లేదు వీడియోస్ అని. ఏమీ లేదండి, హౌస్ షిఫ్ట్ అయ్యాం. ఇల్లు మారామన్నమాట. ఎందుకంటారా, మా హౌస్ ఓనర్ గారు వాళ్ళ అబ్బాయి మ్యారేజ్ అనమాట. అందుకనే హౌస్ చేంజ్ అవ్వడం జరిగింది, షిఫ్ట్ అవ్వడం జరిగింది. 7 years అయిందండి అందులోకి వెళ్ళి. మేము మరి 7 years నుంచి మేము అందులోనే ఉండిపోయాం. అలాగా అందులోనే చాలా స్వీట్ మెమరీస్ కదా. మీ అందరికి కూడా అలాగే ఇల్లు మారినప్పుడు అనిపిస్తుందా? కామెంట్ చేయండి. మరి ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ చేస్తూ ఉంటాను. మరి ఈరోజు నేనైతే కనుక ములక్కాడ చికెన్ అండి, చాలా సూపర్గా ఉంటుందన్నమాట. మరి రైస్లోకి, రోటీలోకి, చపాతీలోకి, పూరీలోకి, దేనిలోకైనా చక్కగా ఉంటుంది. మరి చేసేసుకుందామా ములక్కాడ చికెన్ కర్రీ? వచ్చేసరి మన కిచెన్లోకి చూపించేస్తాను. మరి అలా చికెన్ కర్రీ కోసమని 1 kg చికెన్ తీసుకున్నానండి. కడిగేసి శుభ్రంగాను. అలాగే ములక్కాళ్ళని, మీడియం సైజు ములక్కాళ్ళని తీసుకున్నాను. 2 ముక్కలు కోసుకుని శుభ్రంగా కడిగేసుకొని నీటిలో వేసేసుకున్నాను. స్టవ్ వెలిగించుకున్నానండి. ఒక కడాయి పెట్టుకున్నాను. 4 tablespoons ఆయిల్ వేసుకుందాం. ఇందులో మనం ఆయిల్ హీట్ ఎక్కిందండి. 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలు కోసుకొని ఇందులో వేసేసుకుందాం. మంచి కలర్ వచ్చే వరకు ఉల్లిపాయ ముక్కల్ని వేయించుకుందామండి. అలాగే 4 పచ్చిమిరపకాయలు పొడవుగా చీరుకొని అవి కూడా వేసేసుకుందాం ఇందులో. ఉల్లిపాయ ముక్కలు వేగేలోపు మసాలా రెడీ చేసుకుందామండి. మసాలా కోసం ధనియాలు 1.5 tablespoon, జీలకర్ర 1 tablespoon, గసగసాలు 1 tablespoon, 4 యాలకులు, 5 లవంగాయలు, 2 ఇంచుల చెక్క, అల్లం చిన్న చిన్న ముక్కలు 2, అలాగే వెల్లుల్లిపాయ 1 మీడియం సైజు వెల్లుల్లిపాయని వేసేసుకుందాం ఇందులోను. అలాగే ఎండు కొబ్బరి అండి, 1.5 tablespoon వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. లేకపోతే స్కిప్ చేసేసుకోండి. ఎండు కొబ్బరి పౌడర్ వేసుకున్నాను. ఎండు కొబ్బరి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. 1.5 tablespoon వేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందామండి. మిక్సీ పట్టేసుకున్నామండి. గరం మసాలా, అల్లం వెల్లుల్లి అన్నీ పేస్ట్ చేసుకునిపోయి చక్కగా మంచి కలర్ వేగిపోయిందండి. ఈ టైంలో మనం ఇప్పుడు మసాలా చేసి పెట్టుకున్నాం కదండి, ఈ పేస్ట్ని మనం ఇందులో వేసేసుకొని పచ్చివాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి మసాలా కలిపేసుకుందామండి. చక్కగాను కలిపేసుకొని బాగా వేయించుకుందాం. అల్లం వెల్లుల్లి బాగా వేగిందండి, మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చికెన్ని వేసేసుకుందాం. ఇందులో వేసేసుకొని చికెన్ని మంచిగా కలిపేసుకుందామండి. ఇలా పొట్టు కోసి పెట్టుకున్న ములక్కాళ్ళని మనం వేసేసుకుందామండి. ఇందులోను ములక్కాళ్ళ ముక్కలు వేసుకున్నాం కదండి. ఇప్పుడు 1 tablespoon పసుపు వేసుకుందాం. 4 tablespoons కారం వేసుకుందాం. కారం మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందామండి. 1.5 tablespoons ఇలా వేసుకుందాం. మళ్ళీ కాలుతో చూసుకొని వేసుకుందాం. చక్కగా కలిపేసుకుందామండి. ఉప్పు, కారం, పసుపు అంతా పట్టేటట్టు ములక్కాళ్ళకి, అలాగే కూర కూడా పట్టేటట్టు మనం ఇలా చక్కగా కలిపేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకొని మగ్గించుకుందామండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2-3 నిమిషాలు మూత తీసి చూద్దామండి. అదిగో ఈ టైంలో మనం 2 పెద్ద సైజు టమాటాలు తీసుకొని చిన్న చిన్న ముక్కలు కోసుకొని టమాటా ముక్కలు కూడా వేసేసుకొని ఇలా కలిపేసుకుందాం. మంచిగా చక్కగా కలుపుకొని మగ్గించుకుందాం. మరొక నిమిషం. టమాటా ముక్కలు బాగా మగ్గిపోయినాయండి, వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం 1/2 లీటర్ వాటర్ వేసుకుందామండి. అంటే ములక్కాళ్ళు మరి ఉడకాలి కదా. వేసుకొని ముక్క ములిగే వరకు కూడా వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకుందామండి. మన చికెన్ ములక్కాళ్ళను ఒక 5 నిమిషాలు మెత్తగా అయ్యే వరకు ఉడికించుకుందాం. చూద్దామండి. మూత ఓపెన్ చేసుకొని 5 నిమిషాలు పైన అయిపోయింది, ఉడికించుకుంటున్నాం. దగ్గరికి అయిపోయింది. ఈ టైంలో మనం సాల్ట్ చూసుకుందాం. సాల్ట్ సరిపోయింది లేదని. సరిపోలేదండి, కొంచెం మనం సాల్ట్ ఇంకా వేసుకుందాం. కొంచెం సాల్ట్ వేసుకొని కలిపేసుకుందాం.
అయిపోయిందండి. ములక్కాడ కూడా బాగా ఉడికిపోయింది చూడండి. అలాగే చికెన్ కూడా మంచిగా కుక్ అయిపోయింది అనమాట. రెండు కలిపి వేసుకున్నాం కదా మనం. ఇప్పుడు ఈ టైంలో మనం ఏం చేయాలంటే కట్ చేసి పెట్టుకున్నాం కొత్తిమీరని మనం ఇలా కొంచెం ఎక్కువగా వేసుకుని ఒక్క నిమిషం అలా ఉంచకండి. మూత పెట్టేసుకుని మనం ఆ ఫ్లేవర్ అంతా పట్టాక మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. డిష్ అవుట్ చేసుకుందాం. అయిపోయిందండి. ములక్కాడ చికెన్ ఇగురు రెడీ అయిపోయింది. మరి స్టవ్ ఆఫ్ చేసుకుని డిష్ అవుట్ చేసుకుందాం. ఎంతో రుచికరమైన ములక్కాడ చికెన్ ఇగురండి. మరి డిష్ అవుట్ చేసేసుకుంటున్నాం. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది. ఫ్రెండ్స్ దగ్గర నుంచి చూపిస్తున్నాను. డిష్ అవుట్ చేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ములక్కాడ చికెన్ ఇగురు చాలా టేస్టీగా ఉంటుంది. మరి సూపర్గా మరి తినే కొద్ది తినాలనిపిస్తుంది. రోటీలోకి, చపాతీల్లోకి, అట్లలోకి, రైస్లోకి అయితే సూపర్గా ఉంటుంది. మరి ఇలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరింది కామెంట్ సెక్షన్లో పెట్టండి. అంతకన్నా ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన ఉన్న బెల్ సింబల్ టచ్ చేయండి. ఆల్ వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసినట్టయితే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. టేస్ట్ చేయట్లేదు ఫ్రెండ్స్. వేడివేడిగా మరి రైస్ చేసుకొని తినేస్తాను. మరి ఒక రెసిపీతో మీ ముందుకు వస్తాను. మరంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్. టేక్ కేర్ ఫ్రెండ్స్.